పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అంటూ గత 2-3 రోజులుగా అభిమానులు చేస్తున్న హంగామా గురించి అందరికీ తెలిసిందే. అసలే రీ రిలీజ్ల విషయంలో ఫ్యాన్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి రీ రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక గబ్బర్ సింగ్ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేశారు అభిమానులు. ఈ రిలీజ్ గురించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్, బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. గబ్బర్ సింగ్ రిలీజ్ కు ఫుల్ డిమాండ్ వస్తుండడంతో సెప్టెంబర్ 1న కూడా సాయంత్రం నుంచి ప్రీమియర్లు వేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు థియేటర్లో ఎవరూ లేరు, ఖాళీగా షోలను ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ను ట్రోల్ చేస్తున్నారు. థియేటర్లో ఎవరూ లేరు కదా అని విమర్శిస్తున్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ గురించి వస్తున్న కలెక్షన్లు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇదిలా థియేటర్లు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయేంటి అని అంతా షాక్ కి గురవుతున్నారు. ఇప్పటికే 5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందనే పోస్టర్లు వేశారు. కానీ థియేటర్లో మాత్రం ఎవరూ లేనట్టుగా కనిపిస్తోంది. దీంతో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మీద ట్రోలింగ్ దారుణంగా జరుగుతోంది. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మానియా రేపు కనిపిస్తుందని, సెప్టెంబర్ 2న థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ ను రేపటికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మురారి రీ రిలీజ్ రికార్డులను మాత్రం గబ్బర్ సింగ్ తో బ్రేక్ చేయాలని పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. కానీ థియేటర్లు మాత్రం ఖాళీగా ఉన్నాయంటూ ట్రోలింగ్ జరగడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.